హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే మన వీడియోలో చాలా మంచి స్పైసీ, టేస్టీ, ఇంట్రెస్టింగ్ రెసిపీ చూద్దాము. ఈ రెసిపీ అయితే సైడ్ డిష్కి చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇది పచ్చి నెత్తళ్ళతో పచ్చడి, నిల్వ పచ్చడి. పప్పుచారులోకి, సాంబార్లోకి, రసంలోకి, పప్పు కాంబినేషన్తో వండుకునే ఏ కూరల్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం. ఒక ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని అందులో 1 స్పూను సాజీరా, 4 యాలకులు, అర డజను లవంగాలు, 2 సెంటీమీటర్ల దాల్చిన చెక్క, చిన్న జాజికాయ ముక్క, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, అర స్పూను మెంతులు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత గుప్పెడు ఎండుమిర్చి, అంటే దగ్గర 15 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత పొడుము చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. అరకప్పు ఆయిల్ వేసుకున్న తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి నెత్తలను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ నెత్తలలో చిటికెడు ఉప్పు తప్ప మరి ఏమీ కలపలేదు. కారం కానీ పసుపు కానీ ముందే కలిపేస్తే పచ్చడి ఫ్లేవర్ అనేది ఈ నెత్తలకు పట్టకుండా ఉంటుంది. అందుకనే కారం కానీ పసుపు కానీ ముందుగా కలుపుకోకూడదు. కేవలం చిటికెడు ఉప్పు మాత్రమే కలపడం జరిగింది. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా పచ్చి నెత్తలను దోరగా వేయించుకుంటే మన పచ్చడికి చాలా అనువుగా ఉంటుంది. బాగా ఎర్రగా వేగకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నెత్తలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నెత్తలన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో కొద్దిగా నూనె యాడ్ చేసి 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిన తర్వాత 2 చెంచాల కారం, మనం వేయించి పక్కన పెట్టుకున్న మసాలా దినుసుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, అంటే 2 చెంచాల ఉప్పుని నేను వేస్తున్నాను. ఉప్పు ఎక్కువగా తినేవారు 3 చెంచాలు వేసుకోవచ్చు. మరొక పావు కప్పు నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. నెత్తళ్ళతో చేసే ఈ నిల్వ పచ్చడి కొంచెం డ్రైగా, గ్రేవీలా కాకుండా ఉంటే చాలా బాగుంటుంది. గ్రేవీలా కావాలనుకుంటే అరకప్పు నూనె, డ్రైగా కావాలనుకుంటే పావు కప్పు నూనె సరిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, 2 చెంచాల ఉప్పుని వేసుకొని నిమ్మ ఉప్పును కూడా 1 చెంచా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసిన పదార్థాలన్నీ బాగా కలిసిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న నెత్తళ్ళను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెత్తళ్ళు తక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే నెలపాటు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు నాన్ వెజ్ తినాలనుకున్న వారికి ఈ మెథడ్లో చేసి పెడితే నెల రోజుల పాటు హాయిగా తింటారు. పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇష్టమైన వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.